71వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023కు గాను ఉత్తమ తెలుగు చిత్రంగా ఏ చిత్రం అవార్డు పొందింది? భగవంత్ కేసరి. తెలుగు సినిమా అయినటువంటి భగవంత్ కేసరి 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో గొప్ప విజయాన్ని సాధించింది. ఈ చిత్రం 2023 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు గెలుచుకుంది. నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి పాత్రలో నటించారు. అనిల్ రావుపూడి ఈ యాక్షన్ డ్రామాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ నటించారు. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం అస్సాం యొక్క హర్గిలా ఆర్మీ నమూనాను ఏ దేశం స్వీకరించింది? కంబోడియా. ఇటీవల అస్సాం యొక్క విజయవంతమైన హర్గిలా ఆర్మీ నమూనాను కంబోడియాలోని టోన్లే సాప్ బయోస్పియర్ రిజర్వ్లో కొంగ సంరక్షణ కోసం ప్రవేశపెట్టారు. ఈ నమూనాకు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ మరియు ఆరణ్యకలోని జీవశాస్త్రవేత్త అయినటువంటి పూర్ణిమాదేవి బర్మాన్ నాయకత్వం వహిస్తున్నారు. అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జుటెంట్ కొంగను రక్షించడంపై ఈ శిక్షణ దృష్టి సారించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ చెల్లింపుల సూచికకి ఆధార సంవత్సరం ఏమిటి? 2018. డిజిటల్ చెల్లింపుల సూచిక అనేది భారతదేశం అంతటా చెల్లింపుల డిజిటలైజేషన్ పరిధిని కొలవడానికి ఆర్బీఐ రూపొందించినటువంటి సాధనం. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల స్వీకరణను ట్రాక్ చేయడానికి మరియు ప్రోత్సహించడానికి ఇది మొదట జనవరి 2021లో ప్రారంభించబడింది. ఈ సూచికకు బేసు సంవత్సరం మార్చి 2018. జింబాబ్వేలో జరిగిన రామ్సర్ COP15లో భారతదేశం ప్రవేశపెట్టిన తీర్మానం పేరు ఏమిటి? చిత్తడి నేలలను తెలివిగా ఉపయోగించడం కోసం స్థిరమైన జీవనశైలిని ప్రోత్సహించడం. ఇటీవల జింబాబ్వేలోని విక్టోరియా జలపాతంలో జరిగిన రామ్సర్ COP15లో భారతదేశం చిత్తడి నేలను తెలివిగా ఉపయోగించడం కోసం స్థిరమైన జీవనశైలిని ప్రోత్సహించడం అనే అంశంపై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం ఆమోదించారు. చిత్తడి నేల విధానాలు, ప్రణాళికలు మరియు పెట్టుబడుల్లో జీవనశైలి ఆధారిత జోక్యాలను ఏకీకృతం చేయాలని ఇది దేశాలను కోరుతుంది. డార్జిలింగ్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? భూటాన్. భూటాన్ యొక్క 1125 మెగావాట్ల డార్జిలింగ్ జల విద్యుత్ ప్రాజెక్టుపై మౌలిక సదుపాయాల పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఇది ప్రైవేటు రంగ ప్రమేయంతో భారతదేశం భూటాను ఆర్థిక దౌత్యాన్ని మరింత లోతుగా సూచిస్తుంది. భారతదేశానికి చెందిన టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ జాయింట్ వెంచర్లో భూటాన్ యొక్క డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఈ డార్జిలింగ్ అనేది కురిచి నదిపై భూటాన్లోని లుయెస్సే మరియు మోంగర్ జిల్లాలో ఉన్న రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్. భారతదేశంలో మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా 1 మెగావాటు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు ఎక్కడ ప్రారంభించబడింది? కాండ్లా పోర్టు, దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ. ఇటీవల దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ గుజరాత్లోని కాండ్లా పోర్టులో భారతదేశపు మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా 1 మెగావాటు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ప్రారంభించింది. ఇది ఏ భారతీయ ఓడరేవులనైనా మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు మరియు ప్రణాళికాబద్ధమైన 10 మెగావాట్ల సౌకర్యంలో భాగం. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి అయినటువంటి సర్బానంద్ సోనోవాల్ ఈ ప్లాంట్ను ప్రారంభించారు. లడఖ్ ఏ రోజున సింధు నదికి సఫాయి ఆందోళన దినంగా ప్రకటించింది? ఆగస్టు 12. ఇటీవల లడఖ్
ఆగస్టు 12ని సింధు నదిని శుభ్రపరచడానికి మరియు సంరక్షించడానికి సఫాయి ఆందోళన దినోత్సవంగా ప్రకటించింది. ఇది సింధు నది జీవవైవిధ్య పరిరక్షణ కోసం ప్రభుత్వ మద్దతుతో చేపట్టినటువంటి మొట్టమొదటి శుభ్రపరిచే ఉద్యమాన్ని సూచిస్తుంది. ఇది జూన్ 2025లో లేహ్ హిల్ కౌన్సిల్ ప్రారంభించినటువంటి మిషన్ ఇండస్ క్లీన్ అప్ ఉద్యమాన్ని బలోపేతం చేస్తుంది. స్కిల్ ఇంపాక్ట్ బ్యాండ్ అనేది భారతదేశపు మొట్టమొదటి డెవలప్మెంట్ ఇంపాక్ట్ బ్యాండు. దీనిని ఏ సంస్థ ప్రారంభించింది? నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. యువతకు నైపుణ్యం మరియు ఉద్యోగ నియామకాన్ని మెరుగుపరచడానికి నైపుణ్య ఇంపాక్ట్ బ్యాండు నవంబర్ 2021లో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది. దీనికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తుంది. ఆగస్టు 1, 2025 నుండి అమలులోకి వచ్చేలా భారతదేశ వస్తువులపై 25% సుంకాన్ని విధించిన దేశం ఏది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇటీవల యుఎస్ఏ అధ్యక్షుడు భారతదేశం నుండి వచ్చే అన్ని దిగుమతులపై 25% సుంకాన్ని ప్రకటించారు. ఆగస్టు 1, 2025 నుండి అమలులోకి వచ్చింది. భారతదేశం రష్యన్ చమురు మరియు సైనిక పరికరాలను కొనుగోలు చేయడం కొనసాగించడం వలన ప్రత్యేక జరిమానా కూడా విధించబడింది. అమెరికా వస్తువులపై భారతదేశం అధిక సుంకాలను అమెరికా ఉదహరించింది. వాటిని ప్రపంచంలోనే అత్యధికంగా పేర్కొంది. అమెరికా ప్రస్తుతం భారతదేశంతో $40.8 బిలియన్ వాణిజ్య లోటును కలిగి ఉంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సబాటికల్ లీవ్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? సిక్కిం. ఇటీవల సిక్కిం రాష్ట్రం తన ప్రభుత్వ ఉద్యోగాల కోసం అధికారిక సబాటికల్ లీవ్ పథకాన్ని ప్రారంభించిన మొదటి భారతీయ రాష్ట్రంగా అవతరించింది. కనీసం 5 సంవత్సరాల నిరంతర సేవ ఉన్న రెగ్యులర్ ఉద్యోగుల కోసం ఈ పథకాన్ని ఆగస్టు 2023లో ప్రవేశపెట్టారు. అర్హత కలిగిన ఉద్యోగులు సెలవు సమయంలో వారి ప్రాథమిక వేతనంలో 50%తో 365 రోజుల నుండి 1080 రోజుల వరకు సెలవు తీసుకోవచ్చు. ఈ సెలవు కాలంలో వారి సీనియారిటీ మరియు సర్వీసు కొనసాగింపు రక్షించబడుతుంది. హైదరాబాదులో చిన్న రైతుల కోసం AI ఆధారిత వాతావరణ సలహా ప్రాజెక్టును ప్రారంభించిన సంస్థ ఏది? ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ అనగా ఈక్రిసాట్. ఇటీవల ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ జూలై 30న హైదరాబాదులో రైతుల కోసం AI ఆధారిత వాతావరణ సలహా సేవలను ప్రారంభించింది. ఈ ఇనిషియేటివ్కు క్లైమేట్ రెసిలెంట్ అగ్రికల్చర్ ఎట్ స్కేల్ కోసం AI ఆధారిత సందర్భ నిర్దిష్ట వ్యవసాయ సలహా సేవలు అని పేరు పెట్టారు. ఇది ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ అనగా ఈక్రిసాట్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనగా IACAల సంయుక్త ప్రాజెక్టు. ప్రవాహ బుద్ధ అవశేషాలు మొదట భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి? ఉత్తరప్రదేశ్. ఇటీవల బుద్ధుని పవిత్ర పిప్రాహ అవశేషాలను 127 సంవత్సరాల తర్వాత జూలై 30, 2025న హాంకాంగ్ నుండి భారతదేశానికి తిరిగి తీసుకొచ్చారు. ఈ అవశేషాలను మొదట 1898లో ఉత్తరప్రదేశ్లోని పిప్రాహలో బ్రిటిష్ ఇంజనీరు అయినటువంటి విలియం క్లాక్స్టన్ పిప్పే కనుగొన్నారు. వాటిలో ఎముక శకలాలు, సబ్బురాయి మరియు స్ఫటిక పేటికలు, ఇసుకరాయి పెట్టె, బంగారు ఆభరణాలు మరియు రత్నాలు ఉన్నాయి. సాక్ష్యం నివేశక్ ప్రచారాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? పెట్టుబడిదారుల విద్య మరియు
రక్షణ నిధి అథారిటీ IEPFA. ఇటీవల ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ అండ్ అథారిటీ సాక్ష్యం నివేశిక్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది జూలై 28 నుండి నవంబర్ 6 వరకు జరిగే 100 రోజుల జాతీయ డ్రైవ్. ఈ IEPFA కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. కంపెనీలు కలిగి ఉన్న క్లెయిమ్ చేయని డివిడెండ్లను వాటాదారులు తిరిగి పొందడంలో సహాయం చేయడం ఈ ప్రచారం యొక్క లక్ష్యం. జూనియర్ బాలుర జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2025ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? మణిపూర్. ఇటీవల మణిపూరు 25 సంవత్సరాల తర్వాత డాక్టర్ BC రాయ్ ట్రోఫీ కోసం జూనియర్ బాలుర జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. జూలై 30న గురునానక్ దేవ్ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో, ఇది పంజాబ్లోని అమృత్సర్లో ఉంది. దీనిలో జరిగిన ఫైనల్లో వారు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన పశ్చిమ బెంగాల్ను 3-0 తేడాతో ఓడించారు. ఇటీవల వార్తల్లో కనిపించిన క్లూచివోస్కోయ్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? రష్యా. ఇటీవల జూలై 30న రష్యా తూర్పు తీరంలో 8.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం తర్వాత ఈ క్లూచివోస్కోయ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఈ క్లూచివోస్కోయ్ అనేది తూర్పు రష్యాలోని కామచత్క ద్వీపకల్పంలో ఉన్న ఒక స్ట్రాటో వాల్కనో. ఇది యురేషియాలో ఎత్తైన క్రియాశీల అగ్నిపర్వతంగా మరియు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో కీలక భాగంగా పరిగణించబడుతుంది. ఈ కామచత్క ద్వీపకల్పంలో దాదాపు 300 అగ్నిపర్వతాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి చిన్న పాము అయిన థ్రెడ్ స్నేక్ 20 సంవత్సరాల తర్వాత తిరిగి ఎక్కడ కనుగొనబడింది? బార్బోడోస్. ఇటీవల ప్రపంచంలోనే అతి చిన్న పాము అయిన బార్బడోస్ థ్రెడ్ స్నేక్ దాదాపు 20 సంవత్సరాల తర్వాత బార్బడోస్లో తిరిగి కనుగొనబడింది. దీనికి తలవైపున లేత పసుపు రంగు డోర్సల్ లైన్లు మరియు కళ్ళు ఉంటాయి. ఇది గుడ్డిగా ఉంటుంది. భూగర్భంలో బొరియలు చేస్తుంది. చెదపురుగులు మరియు చీమలను తింటుంది. అదేవిధంగా ఒక సన్నని గుడ్డు పెడుతుంది. దీనిని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN ప్రకారం ఇది తీవ్రంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉంది.